గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేనైతే ఈరోజు టెక్కలి వచ్చేసాను. టెక్కలి ఎందుకు వెళ్ళింది మంజుష అని అనుకుంటున్నారు కదా, మన దువ్వాడ మాధురి మ్యామ్ వాళ్ళ ఇంటికి అయితే నేను విజిట్ చేశాను. అండ్ శ్రీనివాస్ సార్ అండ్ మాధురి గారి హౌస్ ఎలా ఉంటుంది, టెక్కల్లో వాళ్ళ హౌస్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపించేస్తాను. నాతో పాటు ఫాలో అయిపోండి. నేనైతే కిచెన్ డైనింగ్ ఏరియాకి వచ్చేసాను అనమాట. కంప్లీట్గా వెళ్ళేది ఓపెన్ కిచెన్. అండ్ ఈ ఓపెన్ కిచెన్ నుంచి మంచిగా ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇక్కడ పెట్టుకొని హ్యాపీగా ఇక్కడ డైనింగ్ టేబుల్ మీదకి ఇలా షిఫ్ట్ చేసుకోవచ్చు. సో నాకైతే ఇంటీరియర్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, నాకు చాలా నచ్చింది. అండ్ ఇదిగోండి కిచెన్ చూడండి, మంచిగా ఫ్రిడ్జ్, కిచెన్ చాలా నీట్గా పెట్టుకున్నారనమాట. అండ్ మనం ఫ్రిడ్జ్ టూర్ కూడా చేసేద్దామా? ఫ్రిడ్జ్ టూర్ చేయాలి అంటే ఇక్కడ ఐస్ క్యూబ్స్ ఉన్నాయి, ఎందుకంటే మ్యామ్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు కాబట్టి ఫ్రిడ్జ్ని కూడా కొంచెం ఎంటీగా ఉంచారు. ఇక్కడ ఓన్లీ వెజిటేబుల్స్ ఉన్నాయి, మిల్క్ అండ్ కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయన్నమాట. కానీ ఇది ఓపెన్ చేస్తే చాలా చల్లగా ఉంది. అండ్ ఇదంతా చాలా నీట్గా చాలా స్పేషియస్గా ఉంచుకున్నారనమాట. స్టవ్ కానీ అండ్ ఎవ్రీథింగ్. అండ్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా బాక్సెస్లో కాకుండా ఇలా వేసుకొని పెట్టుకున్నారు. హిమాలయస్ రాక్ సాల్ట్ వాడతారు అనుకుంటా, పింక్ సాల్ట్. అండ్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. బట్ కావలసినటువంటి పంచదారలు, గోధుమలు, కావాల్సిన పిండిలు అన్నీ కూడా బాగా స్టోర్ చేసుకున్నారు వీటిల్లో. యాక్చువల్లీ 4 టైప్స్ ఇవి ఉన్నట్టున్నాయి. అంటే ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా టీకి కాఫీకి కప్స్ అన్నీ మంచిగా ప్లేస్ చేసుకున్నారు ఇందులో. బాగుంది. మనం చాలా స్లోగా తీయాలని అర్థమైంది. మొట్టమొదటి ఎగ్స్ ఉన్నాయన్నమాట, ప్రోటీన్. చాలా జాగ్రత్తగా బాగా సర్దుకున్నారు. అండ్ వీటిలో కూడా ఏమున్నాయో మనం చూసేద్దాం. ప్లేట్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసి ఇందులో ప్లేస్ చేసుకున్నారు. అండ్ బౌల్స్, మొత్తం సామాన్లన్నీ హైదరాబాద్ తీసుకొచ్చేసారా? అమ్మ బాబాయ్, ఇంత పెద్ద పెద్ద కడాయిలు ఉన్నాయి అంటే మరి ఇంట్లో చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కుకింగ్ కోసం ఇంత పెద్ద పెద్ద బౌల్స్ అన్నీ కూడా ప్లేస్ చేసుకున్నారు. బాగుంది. ఇవన్నీ రెగ్యులర్ వేర్కి సంబంధించిన కారం, ఉప్పు, పసుపు ఏం కావాలో అవి, గ్లాసెస్ కానీ ఎవ్రీథింగ్ కావాల్సినటువంటి నీడ్స్ అన్నీ అందులో పెట్టుకున్నారు. మైక్రో ఓవెన్కి సంబంధించినవన్నీ కూడా ఇందులో ప్లేస్ చేసుకున్నారనమాట. సో ఇక్కడ డైనింగ్ ఏరియాలో, కిచెన్ ఏరియాలో ఇవన్నీ కూడా ఇత్తడికి సంబంధించిన ప్లేట్స్ ఉన్నాయి కదా. సో ఇత్తడి ప్లేట్స్, స్పూన్స్, గరిటెలు అండ్ ఇత్తడి కాఫీ గ్లాసెస్ అండ్ వాటర్ తాగే గ్లాస్, మజ్జిగ తాగే గ్లాస్ అండ్ నెయ్యి పాత్ర, ఇవన్నీ కూడా ఏంటి అని కనుక్కుందాం. హాయ్ పద్మ. హాయ్ అండి. ఇవేంటి ఇవన్నీ? ఇత్తడివన్నిటితో ఏం చేస్తారు? అంటే దాంట్లోనే వంట చేసి మా సార్ అండి. ఓన్లీ సార్ ఒక్కలే తింటారా? సార్ ఒక్కరికే పెడతాం ఇత్తడి దాంట్లో. మేడం సార్ ఇద్దరు తింటారు. సో ఎందులో కుక్ చేస్తారు? అంటే దీంట్లో కుక్ చేస్తాం. దీంట్లో మా సార్కి కజ్జం అలాంటివి ఏమైనా కావాలంటే చేస్తాం. కజ్జం అంటే అదే నువ్వులు బెల్లం వేసి దంచేసి కజ్జం చేస్తాం అన్నట్టు. చేసి మా సార్కి పెడతాం. అంటే మా మేడమే పెడతారు. ఇంకా దీంట్లో ఆవాలు, ధనియాలు అలాంటివి వేసుకుంటాం. ఇంకా దీంట్లో కూర, చారు అలాంటివి ఏవైనా ఉంటే తీసుకుంటాం. దీంట్లో పెరుగు, దీంట్లో రసం అలాంటివి పెడతాం. పెట్టేసి మా సార్కి పెడతాం. లంచ్, డిన్నర్ అన్నీ కూడా ఇత్తడి ప్లేట్లోనే పెడతారు. ఈ ఇత్తడికి ఏమైనా ప్రత్యేకత ఉందా? ఇత్తడిలోనే ఎందుకు తింటారు? అంతే, ఇత్తడి ఇది కంచు ఇత్తడి అన్నట్టు. సార్కి స్టీల్ అలాంటిది నచ్చదు, అందువల్ల కంచు దాంట్లో సార్కి పెడతాం. ఇది నెయ్యి మీరు చెప్పారు కదా ఇందాక. సార్కి పప్పు అలాంటివి ఏమైనా వండేటప్పుడు నెయ్యి దాంట్లో వేసి మా మేడం పెడతారు. ఆవు నెయ్యి తెస్తారు. ఆవు నెయ్యి తెచ్చి మా సార్కి ఆవు నెయ్యితో ఫుడ్ పెడతారు. ఓ సూపర్. కానీ చాలా బాగున్నాయి కదా. బాగున్నాయి. ఎక్సలెంట్. థ్యాంక్ యూ పద్మ. సో చూసారు కదా, ఇత్తడికి సంబంధించిన వాటిల్లోనే కుకింగ్ ఉంటుంది. అండ్ ఈవెన్ మ్యామ్ కానీ సార్ కానీ ఇందులోనే ఫుడ్ కూడా తింటారంట. సో బాగుంది. ఇత్తడి అంటే ఇత్తడిలో కూడా కొన్ని ఇత్తళ్ళు ఉంటాయని నాకు ఇప్పుడే అర్థమైంది. సో ఇవి మిస్ అయ్యాను. ఈ గ్లాసెస్ ఏంటి అంటే ఆ గ్లాసెస్ మామూలుగా తెచ్చారు, ఫేర్గా బాగున్నాయి అని. ఇంకా అవి అలా ఉంచుకున్నాం అన్నట్టు. ఇందులో సార్ వాటర్ తాగుతారు, ఇందులో చాయ్ తాగుతారు. ఓకే, ఇందులో వాటర్ తాగుతారు, ఇందులో చాయ్ ఇస్తాం సార్కి. ఓకే. సో దువ్వాడ శ్రీనివాస్ సార్ రెగ్యులర్గా వాటర్ తాగే గ్లాస్ అండ్ కాఫీ ఇదనమాట. అండ్ ప్లేట్లో అక్కడ ఆ ప్లేట్లో ఫుడ్ తింటారు. అండ్ ఈ ఇత్తడికి సంబంధించిన వాటిల్లోని
ప్రాపర్గా కుక్ చేసి అందులోనే తినడం అనేది జరుగుతుంది. అంటే ఇత్తడిలో ఫుడ్ తినడం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉంటాయా? హెల్త్కి బాగుంటుందని. హెల్త్ బాగుంటుందని అలా చేస్తారు. సో ఇదంతా కూడా దేవుడి గది చూసారు కదా, అండ్ చాలా బాగా పెట్టారు. డైలీ మీరు పూజ చేస్తారా? డైలీ అంటే మా మేడం వస్తే కంటిన్యూ పూజ చేస్తారు. మా మేడం లేనప్పుడు ఎప్పుడైనా మేము దీపం పెడతాం. మీరు దీపం పెడతారు? మా మేడం ఉంటే డైలీ మా మేడమే దీపం పెడతారు. సూపర్ బాగుంది. దేవుడి గది కూడా చాలా విశాలంగా చాలా పీస్గా ఉందన్నమాట. అండ్ ఇదంతా కూడా డైనింగ్ టేబుల్, ఇలాంటి కంటైనర్స్ అన్నీ కూడా చాలా ప్రాపర్గా దాచుకున్నారు. అండ్ అంటే ఇవన్నీ పిండి వంటలు చేసే టైంలో పెట్టుకుంటారా? అంటే దేంట్లో అవి తీసుకుంటాం అన్నట్టు. మా మేడం ఒకసారి అన్ని ఐటమ్స్ తీసుకొస్తారు, తీసుకొచ్చాక అన్నిట్లో సర్దుకొని దాచిపెట్టుకుంటాం. అన్ని స్టోర్ చేస్తే దాచిపెట్టుకుంటాం. సో ఇవన్నిటిలో కూడా సేమ్ మిగిలిన వార్డ్రోబ్స్లో కూడా సేమ్ అలానే అన్ని దాచిపెట్టుకున్నారనమాట. తెచ్చుకున్నటువంటి పప్పులు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా. అండ్ ఇక్కడికి వచ్చేసేటప్పటికి హ్యాండ్ వాష్ ఏరియా ఇక్కడ ఉంది. అండ్ కంప్లీట్గా ఇలా వచ్చిన తర్వాత ఇంకొక బెడ్రూమ్ కూడా ఉంది. అంటే మ్యామ్కి సంబంధించిన డ్రెస్సింగ్ ఏరియా అండ్ అలానే బెడ్రూమ్ అండ్ అన్నీ కూడా. సో ఇది కూడా నాకు తెలిసి డ్రెస్సెస్ అన్నీ కూడా, సారీస్ అన్నీ కూడా చాలా ప్రాపర్గా భలే పెట్టుకున్నారు చూడండి. మ్యామ్ యొక్క సారీ కలెక్షన్ అంతా కూడా ఇక్కడ ఉంది. జస్ట్ ఒక్కసారి ఇలా వచ్చేసేయండి, చూపించేస్తాను. ఇవన్నీ కూడా కంప్లీట్గా సారీ కలెక్షన్ అనమాట. సారీ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ నెంబర్ ఆఫ్ సారీస్ ఉన్నాయి. అసలు ఒక స్టోర్, ఈ సారీస్తోనే ఇంకొక స్టోర్ పెట్టచ్చు అనుకుంటాను మేడం కదా. ఇంకా ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోయారు చాలా. ఇవే ఇంకా అంటే ఇచ్చేసారు మేడం. ఒకసారి కట్టే చీర ఇంకొకసారి కట్టరు, ఇంకా అట్లా అందరికి ఇచ్చేసారు చాలా వరకు. ఓన్లీ వన్ టైం అవన్నీ తీసున్నాయో అవన్నీ కూడా ఇచ్చేసినవి. ఇవన్నీ అయితే హ్యాంగర్స్ తీసి ఉన్నాయో, ఎన్ని హ్యాంగర్స్ ఇస్తారు అన్ని హ్యాంగర్స్ యొక్క సారీస్ కూడా ఇచ్చేసారంట. ఎందుకని అలా ఇచ్చేసారు? అంటే మా మేడం ఒకసారి కట్టేది ఇంకొకసారి కట్టరు కదా, అందుకోసం. ఏ సారీ అయినా అంతేనా? ఏదైనా అంతే. సో ఈ సారీస్ అన్ని కూడా ఇంకా కట్టినవా కట్టలేనివా? అంటే కొన్ని ఇందులో కట్టనివి కూడా ఉన్నాయి, పట్టు చీరలు. ఓకే, కొన్ని. సో ఎక్కువగా పట్టు చీరలు కడుతూ ఉంటారా? నేను హైదరాబాద్లో చూసాను, నెంబర్ ఆఫ్ సారీ కలెక్షన్ చూసాను. అండ్ ఇక్కడ టెక్కల్లో కూడా నెంబర్ ఆఫ్ సారీ కలెక్షన్ అయితే ఉంది. మన శ్రీనివాస్ సార్ చైర్ అనమాట. ఐ థింక్ ఇది కంప్లీట్గా టేక్వుడ్తో చేస్తున్నట్టున్నారు. సార్కి హైదరాబాద్లో కూడా ఇలాంటి వాల్ చైర్ ఒకటి ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఫేవరెట్ చైర్. అండ్ ఫోటో కూడా మాధవి మ్యామ్ అండ్ సార్ది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ సింపుల్గా ఉందన్నమాట. నాకు తెలిసి ఇక్కడ ఏవైనా ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చేటప్పుడు, ఎప్పుడైనా టెక్కలు వచ్చేటప్పుడు నీట్గా ప్లేస్ చేసుకోవడానికి ఇదొక, అంటే ప్లేస్ అనేది కాదు, బెడ్రూమ్లో ఇలా చాలా సింపుల్గా ఉంది. ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి కూర్చోవాలన్నా కూడా ఇప్పుడు హ్యాపీగా కూర్చోవచ్చు. పడుకోవాలనుకునేటప్పుడు పడుకోవడానికి బెడ్ అండ్ మంచిగా ఉందన్నమాట. అండ్ దానికి ఆపోజిట్లో ఇంకొక వార్డ్రోబ్ ఉంది. ఆ వార్డ్రోబ్లో మొత్తం సారీస్ అండ్ సార్ డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట. ఇది మన టెక్కల్లో మాధురి మ్యామ్ అండ్ శ్రీనివాస్ సార్ వల్ల హోమ్ టూర్. సో కింద అంతా కూడా ఆఫీస్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ రన్నింగ్లో ఉంది కాబట్టి మేము కింద చూపించట్లేదు. బట్ కింద కూడా స్టాఫ్ అందరికీ కూడా కింద రూమ్స్ కానీ అండ్ ఆఫీస్కి రిలేటెడ్గా ఆఫీసెస్ రూమ్స్ కానీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. సో ఇంకొన్ని విషయాలు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి కొంతమంది స్టాఫ్తో కూడా మాట్లాడి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు.
నచ్చలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.